సో బీఆర్ఎస్లో ఏం జరుగుతూ ఉంది? కవిత డియర్ డాడీ అంటూ కేసీఆర్కి లేఖ రాయటం, దానిలో పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ మాట్లాడటం, నెగిటివ్ పాయింట్స్లో ఉర్దూ మాట్లాడలేదని, 2001 నుంచి ఆ పార్టీలో ఉన్న వాళ్ళతో మన జరిగిన సభలో మాట్లాడించలేదని, అలాగే వచ్చేసి బీజేపీని విమర్శించలేదని, ఇంకా చాలా పాయింట్స్ నెగిటివ్గా షేడ్స్లో మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మరి అవి వాళ్ళ నాన్నకి చెప్పొచ్చు, లేఖ రూపంలో రాయాల్సిన అవసరం లేదు. అంటే ఆమె పార్టీ నుంచి బయటికి వచ్చి ఆమె సొంతంగా పెట్టుకోవాలనుకుంటుందా? పెట్టుకున్నా సాధించేది అయితే లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ లిక్కర్ కుంభకోణం ద్వారా తెలంగాణలో చాలా నెగిటివిటీని తెచ్చుకుందామె. సో ఈరోజు ఆమె బయటకు వచ్చినా ఉపయోగం లేదు, రాకపోయినా ఉపయోగం లేదు. వాళ్ళతో కలిసి ఉంటేనే కొంత గొప్ప మంచి జరిగే అవకాశం ఉంది తప్పితే ఈమె బయటకు వచ్చినంత మాత్రాన సాధించేది అయితే ఏం లేదు. చెడపేరు మూట కట్టుకున్నది, అది తీయడం చాలా కష్టం. సో బీజేపీ చేయాల్సిన డ్యామేజ్ చేసేసింది. సో బీజేపీ వల్లనే బయటపడింది. కాబట్టి కేసీఆర్ కానీ ఎవరు కానీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అది ఆమెకు అర్థం కాకపోతే ఇంకెవరేం చెప్పలేరు. సో బీజేపీని ఏదో కౌంటర్ అటాక్ చేసి లాభం పొందాలి అంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చేయటం లేదు. సో ఆ విధంగా విమర్శిస్తూ ఉపయోగం లేదు. ఈమె కుటుంబ రాజకీయ జీవితాలని భ్రష్టు పట్టిద్దామనే ఒక కంకణంతో మాట్లాడుతూ ఉందా అని అనిపిస్తూ ఉంది. సో అట్లా మాట్లాడితే మాత్రం చాలా ప్రమాదకరం. ఎందుకంటే రాజకీయాల్లో కుటుంబం బలంగా ఉంటేనే, లేదా సమాజంలో అయినా సరే కుటుంబం బలంగా ఉంటేనే ఎవరికైనా లాభం. అంతేగాని విడగొట్టుకొని చేసుకుందాం అనుకుంటే దానివల్ల వచ్చే లాభం అయితే లేదు. అది ఆమెకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. సో ఆమెని పట్టించుకోలేదు అని మాట్లాడిన విషయాల మీద డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఆమె జైల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదని. ఎందుకు పట్టించుకోలేదు? కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ చాలాసార్లు ఆమెకు సపోర్ట్ చేశారు, తిరిగారు. ఆమెను బయటికి తీసుకురావడంలో కేసీఆర్ పాత్ర లేదు. ఆమె అయితే బయటికి రాలేదు కదా, ఆమె పోరాటం చేసుకొని రాలేదు కదా. సో కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు అనేది అబద్ధం. సో డెఫినెట్గా అది బలంగా ఉన్న కేసు కాబట్టి టైం తీసుకున్నారు. సో అంత మాత్రం చేత ద్వేషం పెంచేసుకొని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలన్న ప్లాన్తో రాజకీయ కుటుంబాన్ని మొత్తం ధ్వంసం చేసి ఇంకో పార్టీ పెట్టుకోవాలంటే ఎలాంటి అనామకపు స్థితికి ఎదగాల్సి వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చూసినాం, షర్మిల అన్నని విభేదించి బయటకు వచ్చి అధికారంలో తనకు భాగస్వామి ఇవ్వలేదని చెప్పేసి ఆమె పోరాటం చేసి ఏం సాధించుని చూసాం. తెలంగాణలో వచ్చి ఇక్కడ ఉంటా అన్నది కోడలుగా, అక్కడ పోయి మళ్ళీ కూతురు అని అక్కడికి పోయింది. ఎక్కడ కూడా ఐడెంటిటీ లేదు ఆమెకి. ఇక్కడ కూడా కవిత ఇప్పుడు ఈరోజు కుటుంబంతో ఉంటే కనీసం గౌరవం పొందుతుంది. కుటుంబం నుంచి బయటకు వచ్చి ఆమె సొంత పార్టీ, సొంత స్టోరీ అని పెట్టుకుంటే మాత్రం ఉన్న ఐడెంటిటీ పోతుంది. పర్టికులర్ ఆమెకే ఎక్కువ నష్టం జరిగే అవకాశం. బీఆర్ఎస్కి వచ్చే నష్టం అయితే పెద్ద కనిపించడం లేదు. దీనివల్ల పెద్ద సంచలనాలు అయితే జరగవు. సరే, కుటుంబంలో విచ్ఛిన్నం వచ్చినప్పుడు వార్తల్లో చెప్పుకోవడానికి బాగుంటుంది తప్పితే బీఆర్ఎస్ పార్టీకి జరిగే గొప్ప నష్టం అయితే ఏమీ లేదు. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్.